First ever factory outlet, Mukunda Jewelers. జనార్దన్ రావు గారు ఊరఫ్ జెన్నీ గారు నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నారు, చాలా స్టిఫ్ గా ఉన్నారు. మేము ఇంట్లోకి ఎంటర్ అవగానే వినిపించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యూవర్స్కి ఒకటి చెప్పాలి, విష్ణు సహస్రనామం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మా దగ్గరకు వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో రోజు ఎంతసేపు ఉంటారు మీరు పూజలో? ఒకసారి మా ఆవిడ్ని తీసుకుని ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసానికి ఫస్ట్ టైం వెళ్ళా. చిన్నజీర స్వామి గారు చెప్పారు, మనిషికి ఒక్కడికే విష్ణు సహస్రనామం చదువుకునే యోగ్యత ఉంది, పశుపక్షాదులకి లేదు అన్నారు. ఆ మాట నా మనసులో, మీకు అంటే తప్పు, మనం ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా ఎప్పుడును, తప్పులు చదివితే పాపం, శుచి శుభ్రం లేకపోతే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి, అర్థం తెలియకుండా చదివితే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా. ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఇవేమీ పట్టించుకోకండి, వాల్మీకి అంతవాడు మరా అంటే రామ అయింది, మీకు అసలు ఆ మీనింగ్ గురించి పట్టించుకోవద్దు అని అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు తేనెటీగ అనేక రకాల పుష్పాల్లోంచి తేనె సేకరిస్తుంది. మనం తేనె యొక్క తీపిదనమే ఆస్వాదిస్తాం, కానీ ఆ తేనె తీసుకుంటూ అది చామంతి పూలోంచి వచ్చిందా, గులాబీ పూలోంచి వచ్చిందా అని అన్వేషణ మొదలెట్టాం. అలాగే విష్ణు సహస్రనామం కూడా, విష్ణునామం ఉన్నదానికి అర్థం తెలియకపోయినా మీరు ఎలా చదివిన పుణ్యమే. నోరు తిరగకపోయినా మీరు తిరుగుతూ చదువుకున్నా కూడా పర్వాలేదు. మీరు శుచి శుభ్రం అంటారా, ఆత్మ మామూలుగా అంతర్శుచి ఉండాలి, బాత్రూంలో చదివినా కూడా తప్పలేదు. అది అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా చదవకపోతే ఏంటి అదవ జన్మ అనిపించింది నాకు. అనిపించి నేను ఏ షూటింగ్కి వెళ్ళినా అప్పుడు ఆయన క్యాసెట్ రిలీజ్ చేశారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా, పిల్లలకి చెప్పినట్టుగా విశ్వం విష్ణుర్వషట్కారు అంటూ స్పష్టంగా ఆ క్యాసెట్ కొని హెడ్ ఫోన్లో పెట్టుకుని స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అది రోజుకో శ్లోకం చెప్పి మెల్లిగా కంఠస్థం పెట్టేవాడిని. ఒక 5-6 నెలల్లో, అంటే మొదటి శ్లోకం కంఠస్థం బట్టి రెండో శ్లోకంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొదటిది పోయింది, అయినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అలాగ ఒక 6 monthsలో ఇప్పుడు కంఠస్థం పెట్టేశా. చిన్నపిల్లాళ్ళకి నాకు 108 వచ్చి, నాకు 108 శ్లోకాలు వచ్చినని చెప్పుకుంటూ ఉంటాం. అవి చదువుతూ ఉంటాం. ఎన్నేళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? నుంచిగా 10-15 ఏళ్ళు అయింది మొదలు పెట్టి చదవడం. కంఠస్థం బట్టి ఒక 5-6 నెలలు కంఠస్థం పెట్టాను. అప్పుడు చూడకుండా చదువుతా. బట్ ప్రొనౌన్సియేషన్కి నేను మా ఆవిడ విశ్వాస్ అనే ఒక అసోసియేషన్ ఉంది మెడ్రాస్లో, వాళ్ళు 14 కంట్రీస్లో కొన్ని కోట్ల మందికి హౌ టు ప్రొనౌన్స్ అని నేర్పుతారు ఆన్లైన్లో. అది మీ ఇద్దరం దాంట్లో స్టూడెంట్స్గా చేరి తప్పులు లేకుండా జాగ్రత్తగా చదవడానికి, స్పష్టంగా చదవడంలో కూడా షట్చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒత్తులు పలికిన చోట ఒత్తులు గట్టిగా పలుకుతున్నప్పుడు వాక్శుద్ధి చాలా చక్కగా వస్తుంది. తర్వాత మనకి ఈ రోజుల్లో అంత కాంప్లికేటెడ్ డైలాగ్ ఎవరు రాయటం లేదనుకోండి, ఎన్టీ రామారావు టైంలో లాగా అన్నీ సింపుల్గా 2-3 వాక్యాల కంటే ఎక్కువ రాయటం లేదు డైలాగ్లు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ప్లస్ కనీసం ఆ 20 minutes కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. దానికి మా యోగా గురువు గారు ఏం చెప్పారంటే, ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు పెట్టుకుంటూ చదవండి అని చెప్పి షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ 20 నిమిషాలు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ వస్తుందన్న. అందుకని చదవడం మొదలెట్ట. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు. ఎవరు ఫస్ట్ నేర్చుకున్నారు? ఎవరికి మొత్తం కంటత వచ్చు, మీకా మీ ఆవిడక? మీరు లేనిపోయి మా ఇంట్లో అలాంటి గొడవలు పెట్టకండి. మీరు ఎవరికి ముందు వచ్చిందంటే నాకు ముందు వచ్చిందని ఆవిడ వస్తుంది, దెబ్బలు ఆడుతుంది. నాకు ముందు వచ్చింది ఎవరికైనా ఇద్దరికి వచ్చింది, ఇద్దరు కలిసి చదువుతారు. సో పూజ ఎవరి పూజ వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళదే. మీ దేవుడు ఎవరు? నా దేవుడు ఆవిడే, అన్నం పెట్టేది ఆవిడే. ఆవిడ దేవుడు కూడా మీరేనా? అంతే. ఇంకా మరి పూజల కోసం సెపరేట్ గా టైం పెట్టుకోవడం ఏం లేదు ఇంకా? అంటే మార్నింగ్ చేస్తాం, స్నానం చేసి ఇష్టం వచ్చినప్పుడు. మా ఆవిడ అంటుంది 12 అయిపోయింది, ఇప్పుడు దీపం వెలిగిస్తారేంటి, ఇప్పుడు వెలిగించకూడదు అంటుంది. మధ్యాహ్న దీపం అని చెప్తారు, అంతే కదా? సాధ్యమైనంత వరకు షూటింగ్ అది ఉంటే తొందరగా మార్నింగ్ చేసేసుకుని వెళ్తాం. అయితే మీ బుక్స్ చదువుతున్నప్పుడు జెన్నీ గారు 2 books రాశారు. అమ్మకో అక్షరం అనేది ఒకటి, ఆ తర్వాత పోలా ప్రగడ జనార్దన్ రావు కథలు అనేది ఒకటి. 2 books రాసినప్పుడు ఆ బుక్స్ నేను చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనిపించింది. అది ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఏజ్ ఎంత మీది? నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు అంటాడు, నిజం చెప్పిన రాజకుమారితో అంటూ ఉంటాడు, నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. నిజమే కావాలి మాకు. నిజంగా అయితే
80 ఏళ్ళు. అబద్ధంగా అయితే డైరెక్టర్ మీ క్యారెక్టర్ని బట్టి మీ ఏజ్ ఎంత అండి అని అడిగితే క్యారెక్టర్ని బట్టి చెప్తూ ఉంటా. ఓకే, అప్పుడు మాకు 60 ఏళ్ల వాడు కావాలండి అన్నారంటే 61 అండి అని చెప్తా. లేదండి 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళకి నేను షూట్ అవ్వనండి, మరి కనీసం ఒక 50 వేసుకోండి. అలా ఫ్లెక్సిబుల్ నా ఏజ్. యా, ఆ ఫ్లెక్సిబుల్ గా కూడా మీరు అలాగే ఉన్నారు, అంతే యాక్టివ్ గా ఉన్నారు. రోజు ఏం తింటారు, ఏం చేస్తారు అసలు? అంటే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. చాలా ఏళ్ల నుంచి నేను యోగాసనాలు వేస్తాను. రోజు 45 మినిట్స్ ఆసనాలు వేస్తాను. బికాజ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్. నేను షటిల్ ఆడేవాడిని, నేను నేషనల్స్కి ఆడాను. మా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఢిల్లీ, కలకత్తా వాటర్లో ఆడేవాడిని. మా ఈసీఎల్ కెప్టెన్ని. షటిల్ రెగ్యులర్గా 30-35 ఏళ్ళు షటిల్ ఆడాను. దాంతో ఆరోగ్యం కొంచెం అదృష్టం కొద్దీ కూడా దానికి తోడు కొంచెం లక్ జోడించి షుగరు, బీపీ అవి రాలేదు. కొంత మా తల్లిదండ్రులు తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా షటిల్ మానేశాను చేసి యోగా సైడ్ కన్వర్ట్ అయ్యాను. ఏం తింటారు మరి రోజు? ఏంటి శాకాహారమే. ఇక్కడ కూడా ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాం, అప్పుడప్పుడు ఎగ్గేరియన్. అదేనా డాక్టర్ చెప్పాడు చేసి, దాని మీద బాయిల్డ్ ఎగ్ తింటాను. అప్పుడు అమ్మకి తెలుసా? మళ్ళీ మా ఆవిడ ఎటొచ్చి ఆ పెనం మీద తచ్చిన ముట్టుకొనివ్వదు. ఆవిడ పెనం వేరు, నా పెనం పొయ్యి అయితే వేరు కాదు, ఓన్లీ పెనమే వేరు. ఒకటే. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా, ఇందులో జనార్దన్ రావు గారు తన బయోడేటా రాస్తూ బర్త్డే ఇచ్చారు. 28 మే 1945. బ్రాకెట్లలో పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం, అందుకే జాతకం రాయించుకోలేదు, నమ్మను. అసలే నమ్మరా మీరు జాతకాలు? ఎందుకంటే మా అమ్మేమో, మాకు పెద్ద కుటుంబం మాది. నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్, 10 మంది. 10 మంది పిల్లలకి జాతకాలు రాయించడం అవి ఇవి అంత పట్టింపు ఉండేది కాదు మా అమ్మకి. నా చిన్నతనంలో మా ఫాదర్ పోయారు, అందుకని ఆవిడ పాపం కుటుంబ పరిస్థితుల్లో జాతకాలు రాయించడం అవి ఇవి ఉండేది కాదు. ఎప్పుడైనా అంటే నేను పుట్టినరోజు ఎప్పుడమ్మా అంటే, మన ఇంట్లో గేదె ఈనిందిరా అప్పుడు పుట్టావు. 2-3 గేదెలు ఉండేవి, ఏ గేదెలో తెలియదు. మా పెద్దకేమో లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు, అప్పుడు మన చెరువు గట్ట దగ్గర మర్రి చెట్టు కూలిపోయి చూడు, వాన వచ్చి అప్పుడు పుట్టాడు వీడు అని. మా చిన్నకి నేను మీరు తప్పు చెప్తున్నారు, అది లేదు మన గోదావరి గండిపడింది చూసారా, అప్పుడు పుట్టాడు వీడు. మా ఇంట్లో వాళ్ళందరూ నా పుట్టినరోజు గురించి కొట్టుకునేవారు. దాంతో నేను ఆ పుట్టినరోజు గురించే మర్చిపోయాను. కానీ అందాజగా అప్రాక్సిమేట్గా అందరిది కలిపి కన్సాలిడేట్ చేసి డివైడెడ్ మంచి రోజు చూసుకుని దాంట్లో మళ్ళీ ఆ రోజు ఏమొచ్చింది మరి? దానికి కారణం కూడా బడుపారి రాధాకృష్ణ గారని చాలా గొప్ప ఆయన డెత్ డేట్ కూడా రాసుకున్నారు. ఆయన అంత గొప్ప జ్యోతి, అంత గొప్పవాడు. బడుపాడి కామేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన నేను ఒక ప్రోగ్రాంలో మేము ఇద్దరం గెస్టులుగా వెళ్ళాము, ఒక రూమ్ షేర్ చేసుకున్నాం. నేను ఇదే మాట ఆయనతో అంటే, అట్లా కాదండి మీ జాతకం డేట్ నేను చెప్తానండి, మీ చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నాకు నమ్మకం లేదండి, నమ్మకం వచ్చేలా నేను చెప్తానండి. నా డెత్ డే కూడా నేను రాసుకున్నాను, దాని ప్రకారమే పోయారు కూడా ఆయన, అంత పర్ఫెక్ట్. అంటే నా 10వ ఏట మా ఫాదర్ పోయారండి వేసి, నా 14 ఏటు 15 ఏటు వచ్చేటప్పటికల్లా నాకు టైఫాయిడ్ వచ్చిందండి. ఏవో అలాంటి చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. దాన్ని బట్టి ఆయన ఏవో లెక్కలేసి 28 మే అన్నారు. బాగానే ఉంది కానివ్వండి అన్న, నాదే పోయింది.